రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక కొత్త పల్లవిని ఎంచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సమావేశంలో మాట్లాడినా సరే, పేదవాడికి ధనవంతుడికి ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది. నేను అత్యంత కడు పేదవాడినని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయాల్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. వాస్తవం, ఇందులో ఏమాత్రం అవాస్తవం లేదనేది నా అభిప్రాయం. కడు పేదవాడే. ఎప్పుడు కడు పేదవాడు? 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఒక్కసారి చూస్తే 2003వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీ కడు పేద ఫ్యామిలీ. అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇది అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సొంత కవిత్వం కాదు. 2003వ సంవత్సరంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఐటీ రిటర్న్స్ చూస్తే ఒక్కసారి అందరికీ అర్థమవుతుంది. 2003వ సంవత్సరంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ యొక్క ఐటీ రిటర్న్స్ కేవలం 9,19,951 రూపాయి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. వెంటనే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. 2004వ సంవత్సరంలో ఎన్నికల్లో కనీసం డబ్బులు లేక అవస్థలు పడి రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి ఏకైక గృహం అమ్మడానికి కూడా సిద్ధపడినటువంటి కడు బీద ఫ్యామిలీ వైఎస్ కుటుంబం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. పాదయాత్ర చేశారు, ప్రజలని మభ్యపెట్టారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కేవలం 9,19,951 రూపాయి ఐటీ రిటర్న్స్ ఉన్నటువంటి వైసీపీ ఫ్యామిలీ 2004వ సంవత్సరంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 4.5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించినటువంటి విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఇదేదో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ సొంత కవిత్వంతో చెప్పింది కాదు. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సమస్యలు సిబిఐ 11 కేసులు కిడ్ ప్రోకో కింద నమోదు చేయడం, దాదాపుగా 8-9 ఛార్జ్షీట్లు వేసి 45,000 కోట్ల రూపాయలు సీజ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలాగ సంపాదించావు? టీవీలు పెట్టుకున్నావు, పేపర్లు పెట్టుకున్నావు, సిమెంట్ కంపెనీలు పెట్టుకున్నావు, 1 కాదు 2 కాదు పవర్ ప్రాజెక్టులు పెట్టుకున్నావు. ఈ దేశంలో అత్యంత సంపన్నవంతుడిగా నువ్వు తయారవ్వావంటే కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షలాది కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దోపిడీ చేసి నువ్వు ఈ స్థాయికి వచ్చావా లేదనేది ఒకసారి చెప్పమని చెప్పి కోరుతున్నాను. దీనికి తోడు 2019వ సంవత్సరంలో మళ్ళీ నువ్వు పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా కూడా తిరిగి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి
ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు విషయాలు చెప్పి నువ్వు 2019లో అధికారంలోకి వచ్చావు. ఎవరైనా సరే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కానీ, నాయకుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రజానీకానికి సేవ చేయాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి గురించి వచ్చినటువంటి అధికారాన్ని ఏ నాయకుడైనా సరే ఉపయోగించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దేనికి ఉపయోగించాడంటే అవినీతిని చట్టబద్ధత చేస్తూ ఈ 4.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని, సహజ వనరులని కొల్లగొట్టి జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన ఈరోజు బతుకుతున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. అందుకే సాక్షాత్తు నీ పార్టీలో నీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు సుప్రీంకోర్టులో నీ యొక్క బెయిలు రద్దు చేయమని చెప్పి అడగడం, మీ అందరికీ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి నువ్వు సమాధానం చెప్పు. 1,00,000 కోట్ల అవినీతి చేశావని సాక్ష్యాధారాలతో మేము చెప్పినా సరే ఒక్కరోజు నువ్వు మీడియా ముందుకొచ్చి ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు లేవు. ఈ 4.5 సంవత్సరాల్లో నువ్వు కానీ, నీ కుటుంబం కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ దోచుకున్నటువంటి ప్రతి విషయాన్ని హైకోర్టులో ఒక పిల్ వేస్తే హైకోర్టు నీకు నోటీసులు సర్వ్ చేసింది. దీని మీద నువ్వు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను నీకు అడుగుతున్నాను. 10 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నావు. ఈరోజు అధికారము, డబ్బు ఒకటైపోయింది. ఎవరైనా సరే చిన్న పిక్ పాకెట్ దొంగతనం కేసుంటే కేసు పెడుతున్నారు. 2 వాయిదాలకు 3 వాయిదాలకు వెళ్ళకపోతే వెంటనే వారెంట్ ఇచ్చి జైల్లో వేస్తున్నారు. ప్రజాధనాన్ని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు, నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 4 లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి నువ్వు బెయిల్ పైన 10 సంవత్సరాలు ఉన్నావు. ఈ డబ్బంతటినీ కూడా, అధికారాన్ని అంతటి కూడా ఉపయోగించుకొని నువ్వు 10 సంవత్సరాల నుంచి కనీసం కోర్టుకి వెళ్లకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి నువ్వు నడుపుతున్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నీ హయాంలో 4.5 ఏళ్ళుగా అరాచకాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ఇసుక దోపిడీ జరుగుతుంది, మద్యం దోపిడీ జరుగుతుంది. నీ అసమ్మధీయ సంస్థలన్నింటికీ నువ్వు కాంట్రాక్టర్లన్నీ ఇచ్చావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా పెద్ద ఎత్తున నీ సొంత మనుషులకి ఇచ్చి అక్రమాలన్నీ కూడా నువ్వు ఈ రాష్ట్రంలో చేస్తున్నావు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో పంచభూతాలు ఏమున్నాయి? ప్రకృతి సంపద. ఈరోజు ల్యాండ్ కానీ, శాండ్ కానీ, మైన్ కానీ, డ్రగ్ మాఫియాలు ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నాయి. అక్రమ కేసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకి సహ నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రం మీద పడి మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కిడ్ ప్రోక్లోగా మొత్తం ఈ రాష్ట్ర యొక్క సంపదంతా కూడా దోచుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎక్కడుంది? విశాఖపట్నం చూస్తే మొత్తం భూములన్నీ దోచుకున్నారు. ఎండార్లో ఉన్నటువంటి బే పార్కు దాన్ని తీసుకున్నారు. 1 కాదు, 2 కాదు, ఈ రాష్ట్రంలో దేన్ని మనం చూసినా సరే మొత్తం అన్నింటినీ దోచుకొని
ఈ దేశంలోనే అత్యంత అవినీతిపరుడుగా, అవినీతి అనకొండగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తయారైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఎంత దారుణం! ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని సొంత పేపరు, సిగ్గు లేకుండా మాట్లాడతాడు. నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదని. జగన్మోహన్ రెడ్డి నువ్వెక్కడికి వస్తావరా? ప్రమాణం చేసి చెప్పు, సాక్షి పేపరు, సాక్షి టీవీ నీది కాదని. నీ సతీమణి భారతీరెడ్డి దానికి చైర్మన్గా ఉంటే సాక్షి పేపర్ నీ సొంత పేపర్ అయితే నాది పేపర్ కాదని చెప్పి ప్రజానీకానికి తప్పుదోవ పట్టిస్తున్నావు. ఈ 4.5 సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయలు ఒక్క సాక్షి పేపర్కే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి బాధవాడు డబ్బుని సొంత సంస్థకి మంచిచ్చావు. ఇది అవినీతా కాదా? ఈరోజు నీ యొక్క భారతీయ సిమెంటు మొత్తం అధికారాన్ని ఉపయోగించుకొని రేట్లు పెంచి మొత్తం సిమెంటినంతా మీరే తీసుకొని విపరీతంగా ఒక్కొక్క బస్తాకి 150 రూపాయలు పెంచి పేదవాడితో ఆడుకున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు మద్యం, మాట్లాడితే అబద్ధం, మాట్లాడితే అబద్ధం. ఎంత అబద్ధాలు కోరని ఎప్పుడూ చూడలేదు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ దగులుబాజీ ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఎక్కడ మద్యపానాన్ని నిషేధించావు? ఈరోజు మద్యపానాన్ని నువ్వు సొంత సంస్థగా మార్చుకొని నువ్వే తయారు చేస్తున్నావు, నువ్వే అమ్ముతున్నావు. నాసిరకం మద్యం అమ్మి ఈరోజు విపరీతంగా మద్యం మీద ఈరోజు దోపిడీ చేస్తున్నావు. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ 200కి పెంచావు. ఇటు డిస్టిలరీలు కానీ, అమ్మడం చేసే కొట్లు కానీ అన్నీ నువ్వే పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు మద్యం మీద దోచుకుంటున్నావు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ నాసిరకం మద్యం తాగి మొత్తం నాశనం అయిపోతున్నా నువ్వెక్కడ కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఇసుక, ఇది ఎవరు సంపాదించలేదు, ప్రకృతి ఇచ్చినటువంటిది. ఈ రాష్ట్ర ప్రజలకి, పేదవాడికి ఉపయోగపడాలని చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుకిస్తే నువ్వు అధికారంలోకి వచ్చి మొత్తం నీ సొంత మనుషులకు పెట్టుకొని 40,000 కోట్ల రూపాయలు ఇసుకని ఈరోజు దోపిడీ చేశావు. ఎంత దౌర్భాగ్యం! ఒక టెండర్లు లేవు, టెండర్లు ఉంటే నీ మనుషులకే ఇస్తున్నావు. టెండర్ అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు చెప్పి నీ సొంత మనుషులతో ఇసుకని మొత్తం దోపిడీ చేసి ఈరోజు పేదవాడి యొక్క రక్తాన్ని తాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దీనివల్ల 125 వ్యాపార రంగాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. 40 లక్షల మంది భవన కార్మికులు ఈరోజు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు న్యాయస్థానాలు 10 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి 11 సిబిఐ కేసులు విచారణలో ఉంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3041 సార్లు ఆ కేసుల్ని వాయిదా కోరి ఒక్కరోజు కూడా కోర్టు ఎక్కకుండా న్యాయస్థానాలకి మోసం చేసినటువంటి విధానం. 10 ఏళ్ళయింది, ఒక్క కేసు మీద కూడా పురోగతి లేదు. కనీసం అభియోగాలు కూడా నమోదు చేయకుండా వందల వాయిదాలు ఈ రాష్ట్రంలో వేస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. కేసులు వాయిదా పడేలా, కోర్టు విచారణకు హాజరు కాకుండా సిబిఐ శాశ్వత మినహాయింపు పొందడం వ్యవస్థల్ని మేనేజ్ చేయడమా కాదా? ఎవరికైనా దక్కుతుందా? సామాన్య పేదవాడికి ఎవరైనా సరే ఒక కేసులో ఉంటే ఇటువంటి మినహాయింపు ఏ ఒక్క కేసులో ఎవరికైనా దొరుకుతుందా? 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని సిబిఐ శాశ్వత మినహాయింపు ఇచ్చిందంటే ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయడమా కాదో ప్రతి ఒక్కరూ
అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. 43,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని నిగ్గు తేల్చి ఆస్తులు కూడా జప్తు చేసిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. జగన్ లాంటి ఆర్థిక నేరగాళ్ళకి బెయిలిస్తే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్లని ఒకానొక సమయంలో సర్వోన్నత న్యాయస్థానం కూడా కామెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఏమీ తెలియనటువంటి, ప్రజల గురించి పనిచేసినటువంటి, నిరంతరం ప్రజా సేవ చేసినటువంటి తెలుగు జాతిని ప్రపంచంలో అత్యున్నతంగా తీసుకెళ్లాలని పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద తప్పుడు కేసులు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. ప్రజలందరికీ శుభాకాంక్షలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీతో తెలియచేస్తున్నాను. భారత ప్రజాస్వామ్యం ఎంత గొప్పది, రాజ్యాంగం ఎంత గొప్పది. అటువంటి అవకాశం ఈ దేశంలో ఉంది. ఒక దొంగని తెలిసి 16 మాసాలు జైల్లో ఉన్నారని తెలిసి ప్రజాస్వామ్య వ్యవస్థ మంచిది కాబట్టి అటువంటి వ్యక్తికి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ఉపయోగించుకొని లక్షల కోట్లు దోచుకొని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, నేను జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాను. నువ్వు ఏ విషయాల్లో అవినీతి చేశావో, ఎంత దోచుకున్నావో వివరాలతో సహా కోర్టులో వేస్తే కోర్టు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసు మీద నువ్వు వెంటనే పాత్రికేయుల సమావేశం పెట్టి నువ్వు ఈ రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం ఉండదు. అధ్యక్షుల వారు అన్ని వివరంగా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన 2012 సంవత్సరంలోనే సిబిఐ 11 ఛార్జ్ షీట్లు వేసింది. ఆల్ ది 11 ఛార్జ్ షీట్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఆన్ ఫైల్. కోర్టు ఆ ఛార్జ్ షీట్లన్నీ కూడా తీసుకుంది ఫైల్లోకి. ఇక విచారణ తరువాయి విచారించి నేరం చేస్తే శిక్ష వేస్తారు, నేరం చేయకపోతే ఆయన నిర్దోషి అయితే వదిలేస్తారు. ఆ ప్రక్రియ ఆగిపోయింది అక్కడ. 2012లో వేసిన ఛార్జ్ షీట్ల తర్వాత ఆయన 2 ఎన్నికల్లో పోటీ చేశాడు. 2014, 2019. 2019లో అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా కోర్టుకు రావటం లేదు. ఆయన కోర్టుకు రాకుండా ఆయన అన్ని వాయిదాలు వేయించుకుంటున్నాడు. నేను రాలేకపోతున్నాను, ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను పనిలో ఉన్నానని. బట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెబుతుంది? లా ఈజ్ ఈక్వల్ టు ఆల్. ఆర్టికల్ 14 చూచినట్లయితే అందరికీ ఈక్వల్ అప్లికేషన్ ఆఫ్ లా టు ఆల్ పర్సన్స్ ఇన్ ఇండియా. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని స్పష్టంగా చెబుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్స్, ఈ 3 హోదాలకే కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యమంత్రికి ఇవ్వలా. జైలుకి వెళ్ళిన ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు, చూసాం మనం. నేనేమంటున్నా అంటే ఈ ఆర్టికల్ 14ని దుర్వినియోగం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కోర్టులు ఎందుకో, నేను కోర్టు న్యాయమూర్తుల్ని తప్పుపట్టలేదు, కోర్టులు ఎందుకో సరైన రీతిలో ముఖ్యమంత్రి పట్ల స్పందించడం లేదు. అందుకే నేను ఈ రోజున రిక్వెస్ట్ చేస్తున్నా ఎపెక్స్ కోర్ట్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఒక న్యాయ సమీక్ష కావాలా. 2012లో ఛార్జ్ షీట్లు వేసిన వ్యక్తి ఇంతవరకు అతని కేసులు విచారణకు రాకపోతే ఎందుకు రావటం లేదని సుప్రీంకోర్టు లీగల్ రివ్యూ, జ్యుడిషియల్ రివ్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఎట్లాగా అన్నగారు చెప్పారు, సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయమా? లేదే. ముఖ్యమంత్రికి ప్రత్యేక న్యాయం లేదే. ఆయన ఆ రోజున అన్ని పనులు మానుకొని కోర్టు కట్టండి వాళ్ళ. పైగా ఈ గౌరవ ముఖ్యమంత్రి అండి ఎవ్రీ 3 monthsకి ఒకసారి కోర్టు అటెండ్ అవుతున్నారా లేదా ముద్దాయిలని రివ్యూ చేస్తాడు. ఈయన
ఈయనేమో అటెండ్ అవ్వడం పత్రికలకు అర్థమైనట్లు. ప్రతి 3 నెలలకోసారి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తారు పోలీసులందరిని పిలిపించి. ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చింది, ఈ కేసులో ఎంతవరకు విచారణ, ముద్దాయిలు ఎందుకు హాజరవట్లేదు, ఈయనే హాజరవటం లేదు, ఈయన రివ్యూ చేస్తారు. అందుకనే సిబిఐ కోర్టు ఆయనకి వెసులుబాటు కల్పించిందా, లీగల్గానే చేసిందా? ఎందుకు ఒక ముఖ్యమంత్రికి ఇంత వెసులుబాటు కల్పిస్తే ఏమనుకుంటుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? భారతదేశ జ్యుడిషియరీ మీద గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? దయచేసి ఒక బ్రహ్మాండ జమ్ ఆఫ్ న్యాయమూర్తి అనకూడదు, నేను అట్లా ఉన్నారు ఈరోజు నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను కాస్త కూస్తో చట్టం తెలిసిన వాడిగా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. మీరు రివ్యూ చేయండి. వై జగన్మోహన్ రెడ్డిస్ కేస్ డిలేడ్ లైక్ దిస్? ముఖ్యమంత్రి అవ్వచ్చు ఆయన, ఎందుకు ఇన్ని వాయిదాలు ఇచ్చారని చెప్పి ఈ జ్యుడిషియల్ రివ్యూ చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఆ రోజున ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1949లో నవంబర్ 26వ తారీఖున భారతదేశ ప్రజలందరూ కూడా డాక్టర్ అంబేద్కర్ గారు వ్రాసిన ఆ రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఎస్, దిస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రాజ్యాంగం మనకు సూటబుల్ అని చెప్పి ఆమోదించారు ఆ దినం ఈ రోజున. అప్పటికి డాక్టర్ అంబేద్కర్ గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇన్ని కేసుల్లో ఇరుక్కొని 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొట్టేసి 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటూ విచారణ ఎదుర్కొంటూ సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలలు చంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి కూడా ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తాడు, ప్రజా పరిపాలన చేస్తాడన్న విషయం ఆయనకు ఆ రోజున తెలియదు. లేకపోతే రాజ్యాంగంలో ఎక్కడో మెలుకు పెట్టుండేవాడు. రాజకీయ నాయకులందరూ కూడా అవినీతి పరులని అనుకునే రోజుల్లో రాజ్యాంగం రాశారు కనుక ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు వస్తారని తెలియక ఇది జరిగింది. ఇప్పటికైనా దీని గురించి కూడా మన న్యాయ వ్యవస్థ ఆలోచించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఫైనల్లీ వీ రిక్వెస్ట్ ది జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ది కేసెస్ ఆఫ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి, అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దురదృష్టం, ఆంధ్రప్రదేశ్లో అత్యంత అవినీతిపరుడైనటువంటి ముఖ్యమంత్రి చేతిలో వ్యవస్థలు మేనేజ్ కాబడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి, కోర్టులు ఆయన మీద దృష్టి పెట్టాలి. దాదాపు 11 సంవత్సరాల నుంచి 18 కేసుల్లో 11 సిబిఐ కేసులు, మరి మిగిలినటువంటి ఈడీ కేసులు, క్విట్ ప్రోకోలు, 420 కేసులు, ఇన్ని రకాలుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎవరూ లేరు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో అత్యంత అవినీతిపరుడైనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించాడు. అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా దేశంలో 4 లక్షల కోట్ల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలకి యజమానిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి వాగ్దానం ఇచ్చి ఓట్లేయించుకొని తన సంపదని అపర కుబేరుడులాగా, జగన్మోహన్ రెడ్డి కన్నా ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో పెత్తందారు ఎవరూ లేనట్టుగా ఇవాళ అతను నిరూపించబడ్డాడు. ఇది మేము చెప్తున్నా తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే వచ్చినటువంటి ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్తో ఇవాళ నిరూపణ అయింది. జగన్మోహన్ రెడ్డి యొక్క ధనవంతుడని, అత్యంత ధనవంతుడి భారతదేశంలోని. 20 సంవత్సరాల కిందట నీకున్నటువంటి ఆస్తి ఎంత? ఈ 20 సంవత్సరాల్లో టాటా కానీ, బిర్లా కానీ, లేదంటే మరొక పారిశ్రామికవేత్త కానీ సంపాదించినటువంటి విధంగా
నువ్వు ఏ విధంగా సంపాదించావు? 4 లక్షల కోట్లని ఇవాళ ప్రజలు ఆలోచన చేయాలి, న్యాయస్థానాలు ఆలోచించాలి. ఈరోజు సామాన్యుడికి ఒక న్యాయం, అధికారంలో ఉన్నవాడికి ఒక న్యాయం, ధనికుడికి ఒక న్యాయం అన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నిరూపితమవుతుంది. వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ కాబడుతున్నాయని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేష్టల్లో తెలుస్తూ ఉంది. 4000 వాయిదాల్లో గత 5 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా కోర్టుకి మొహం చూడలేదు జగన్మోహన్ రెడ్డి అని అంటే ఇది ఇంకొకళ్ళకి సాధ్యమా? సామాన్యుడికి సాధ్యమా? ఈ దేశంలో ఇంకొక వ్యక్తికి ఇన్ని క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టు మెట్లు కూడా ఎక్కనటువంటి పరిస్థితిలో వాయిదాకి ఇది సాధ్యమా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని న్యాయ వ్యవస్థ దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి కేసులు హెట్రో కానీ, రామ్కీ కానీ, వ్యాన్పిక్ కానీ, దాల్మియా కానీ, ఇండియా సిమెంట్స్ కానీ, రఘురామ్ కానీ, పెన్నా కానీ, ఇందుటెక్ కానీ, లేపాక్షి కానీ, ఏపీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇన్ని కేసుల్లో A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చినాక మరి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా సంపాదించాడనేది ఇవాళ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఈ భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి సంపాదించింది లిక్కర్లో కానీ, శాండ్లో కానీ, భూముల మీద కానీ, పోర్టుల మీద కానీ, ట్రాన్స్ఫార్మర్ కంపెనీ పెట్టి ఎలక్ట్రిసిటీ మీద కానీ, సోలార్ పవర్ కానీ 4 లక్షల కోట్లు ఆయన సంపాదించటాన్ని ఎవరు కూడా ఎవరి ఊహలకు కూడా అందటున్నటువంటి సంపాదన అతని దగ్గర ఉందని తెలుగుదేశం పార్టీ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. కానీ దురదృష్టం ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం రోజున మనం ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతిలో వ్యవస్థలు అపహాస్యం అవుతూ ఉన్నాయి. దీన్ని ఇవాళ సుప్రీంకోర్టులో నోటీసులు ఇచ్చారు, మళ్ళా బెయిల్ రద్దుకి. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవరు కూడా లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మీదే అత్యధికమైనటువంటి కేసులు, అవినీతి కేసులు కానీ, 420 కేసులు కానీ, క్విట్ ప్రోకో కేసులు కానీ, ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ కేసులు కానీ ఇన్ని కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద మరి విచారణలన్నీ త్వరితగతిన ఫైనల్ అవుతాయనుకుంటున్నాం. ఖచ్చితంగా న్యాయం, ధర్మం ఆలస్యమైన గెలుస్తుందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు లేపాక్షిలో కానీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి కుమారుడు 500 కోట్లు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా లేపాక్షి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని సొంత మేనమామ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీందర్ రెడ్డి కుమారుడి పేరు మీద ఏ విధంగా కొట్టేశారు. అలాగే ఫార్మాసేజులు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ గేట్వే పోర్టు, కాకినాడ సెజు, రామాయపట్నం పోర్టు, అలాగే 104, 108 పేరు మీద అంబులెన్సులు, కాంట్రాక్టుల్ని, విశాఖ ఎంటాడ్లోని బే పార్కు, ఇవన్నీ కుట్లని కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం వల్ల మాయమైపోయినాయి. ఈ వ్యవస్థలన్నిటిని జగన్మోహన్ రెడ్డి అవినీతిమయం చేశాడు. ఈ అవినీతిమయుడైనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. నేను పేదవాడిని అంటా ఉన్నాడు, నాకు మీడియా లేదంటా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అబద్ధం, శుద్ధ అబద్ధం. అబద్ధాల పునాదుల మీద జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఇవాళ కూడా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని మళ్ళీ ప్రజలను నమ్మించే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ మేము చెప్పినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, మాటల మీద ముఖ్యమంత్రి నోరు విప్పాలా. నీ 4 లక్షల కోట్లు ఏ విధంగా వచ్చినాయో నువ్వు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా క్విట్ ప్రోకో ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఇవాళ ఈ అప్పుడు 1,00,000 కోట్లు, ఇప్పుడు 3 లక్షల కోట్ల అవినీతి మీద
తెలుగుదేశం పార్టీ సాక్ష్యాధారాలతో ఇసుకలో ఎంత కొట్టేశాడు, లిక్కర్లో ఎంత కొట్టేశాడు, భూముల మీద ఎంత కొట్టేశాడు, పోర్టుల మీద ఎంత కొట్టేశాడు, సోలార్ పవర్ మీద, సెకీ ఒప్పందాల మీద, ట్రాన్స్ఫార్మర్ ఒప్పందాల మీద, అన్నిటి మీద కూడా సాక్ష్యాధారాలు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నాయి. ఇప్పటికే అన్ని వ్యవస్థలకు ఇచ్చాం, అనేక సార్లు మాట్లాడాం. కాకపోతే ఎక్కడా కూడా మా మొర ఆలకించినటువంటి పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో కనుక నిజం ధర్మం అనేది లేట్ అయినా తప్పనిసరిగా నిజం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైలుకి వెళ్తాడు. రైట్, థ్యాంక్ యూ.